జై వాసవి, జై జై వాసవి. లలితా సహస్రనామాలకు భాష్యం రాసిన భాస్కర రాయల జీవిత చరిత్ర. శ్రీ సౌభాగ్య భాస్కర భాష్యం రచనా వృత్తాంతం. సకుంకుమ విలేపనాం మళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. బ్రహ్మశ్రీ భాస్కర రాయలు రచించిన సౌభాగ్య భాస్కర భాష్యం ఆధారంగా చేసుకుని భాస్కర రాయల వారి తండ్రి గంభీర రాయలు, తల్లి కోనమాంబ, కృష్ణా తీరవాసులు, విశ్వామిత్ర గోత్రీకులు. పార్షీ భాషలో మహాభారతాన్ని అనువాదం చేసినందువలన వారికి భారతులు అనే ఇంటి పేరు వచ్చింది. ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతూ భాగ్యనగరం వచ్చినప్పుడు భాస్కర రాయలు జన్మించారని తెలుస్తుంది. తొలి గురువు తండ్రే. శ్రీ నృసింహయజ్వ వద్ద అష్టాదశ విద్యలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సూరత్లో శ్రీ ప్రకాశానంద శివదత్త శుక్ల గారి వద్ద శ్రీ విద్యా దీక్షితులు తీసుకున్నారు. ఆ సమయంలో గురువు ఇచ్చిన దీక్షానామం భాస్కరానంద దీక్షితుడు. వీరి ధర్మపత్ని నామం ఆనంది అంటారు. వీరు ఎన్నో ప్రదేశాలు తిరిగి కాశీక్షేత్రంలో నివాసం ఏర్పరచుకున్నారు. వీరి జీవితకాలం సుమారు 1700 నుండి 1785 మధ్యలో అని తెలుస్తుంది. లలితా పరమేశ్వరి దేవి ఒక్కసారి భాస్కర రాయలకు దర్శనమిచ్చి తన సహస్రనామ స్తోత్రానికి నామాల వారీగా భాష్యం అంటే అర్థం రచించమని కోరిందట. అప్పుడు భాస్కర రాయలు తాను అప్పులో ఉన్నానని, రుణగ్రస్తులకు రచన చేసే అర్హత లేదని చెప్పారట. మరునాటికల్లా అతని అప్పు తీరినట్లు అప్పు ఇచ్చిన ఆసామి పత్రాన్ని తెచ్చి ఇస్తూ, ఒక దివ్యమైన మహిళ నీ పేరు మీద ఉన్న అప్పు తీర్చి వెళ్ళింది అని చెప్పారట. అప్పుడు భాస్కర రాయల వారికి అమ్మ ఆదేశం అర్థమై సౌభాగ్య భాస్కర భాష్యం అనే పేరుతో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయటం ప్రారంభించారు. భాస్కర రాయలు ఈ సౌభాగ్య భాస్కర భాష్యం అనే దివ్య గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. సుమారు 400 గ్రంథాలలో కల్లా శాస్త్రాలు, వాటి వివరాలు ఉల్లేఖిస్తూ చేసిన సంపూర్ణ రచన ఇది. భాస్కర రాయల ముందు ఆ తర్వాత కూడా ఇంతటి సమగ్ర రచన ఈ విషయంలో వెలువడలేదు. ఎంతోమంది పండితులు, ఉపాసకులు, భక్తులు ఈ బృహత్తర కార్యానికి ఉపక్రమించినా పూర్తి చేయలేకపోయారు. దానికి శంకర భగవత్పాదులు కూడా అతిథులు కాదు. అమ్మ ఆదేశం మేరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయటం విరమించుకొని శ్రీ లలితా త్రిశతికి భాష్యం రాశారని చెప్తారు. భాస్కర రాయలకు అమ్మ అనుజ్ఞ ఉన్నది కనుక అమ్మ ఆదేశానుసారం చేసిన ఈ రచన జగత్ ప్రసిద్ధమైంది. నేటికి ఈ విషయంపై ఎవరు రచన చేయాలనుకున్నా వారిదే ప్రధాన ప్రమాణ గ్రంథం. కాశీలో ఆయన భాష్య రచన చేసిన గంగా ఘాట్కి లలితా ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది. సౌభాగ్య భాస్కర భాష్యం రచనాకాలంలో తోటి కాశీ పండితులు అసూయ కలిగి వారిని వేధించడానికి చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత నామంలో చెప్పిన ఆ యోగినుల నామాలు, ఇతర వివరాలు చెప్పమని అడిగారు. అప్పుడు భాస్కర రాయలు లలితాదేవిని స్మరించగా ఆ 64 కోట్ల యోగినులు
ఆకాశంలో నిలబడి తమ వివరాలను చెప్పారు. అన్ని కోటాను కోట్ల కంఠాలు ఏకకాలంలో వినలేక ఆ కాశీ పండితులకు పిచ్చెక్కిపోయింది. ఆ బాధ భరించలేక భాస్కరరాయల వారిని క్షమించమని వేడుకున్నారు. ఆ సందర్భంలో కుంకుమానంద స్వామి అనే సాధువు కాశీ పండితులను మందలించినట్లు కూడా చెబుతారు. ఆనాటి నుంచి కాశీలోని పండితులంతా భాస్కరరాయలకు దాసోహమని ఆయన శిష్యులైపోయారు. నేటికి ఆ సంఘటన జరిగిన గంగా ఘాట్కి చౌషష్ఠి ఘాట్ అనే పేరు నిలిచిపోయింది. భాస్కరరాయలు తన భాష్య రచన పూర్తి అయిన తర్వాత కాశీ అన్నపూర్ణాలయంలో చక్రేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి అక్కడ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే అమ్మ కృపతో అన్ని కోరికలు తీరుతాయని చెప్పాడు. చక్రేశ్వరుడంటే శివలింగం మీద శ్రీచక్రం లిఖించబడి ఉన్న లింగం. ఆ శివశక్తైక రూపమే చక్రేశ్వర లింగం. కాశీ అన్నపూర్ణాలయంలో నేటికి ఆ లింగాన్ని దర్శించి అభిషేకార్చనలు చేసుకోవచ్చు. ఒకసారి చంద్రసేన్ జాదవ్ అనే మరాఠీ సేనాని గర్భవతి అయిన తన భార్యను భాస్కరుని వద్దకు తీసుకువచ్చి నమస్కరించి ఏ సంతానం పుడుతుంది అడిగితే పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు. కొన్ని నెలల తర్వాత ఆ సేనాని భాస్కరుని శిష్యుని వద్దకు వెళ్ళి అదే విషయం అడిగితే అతడు పుత్రికా సంతానమని చెప్పాడట. అప్పుడు ఆ సేనాని, మీరు మీ గురువు గారికి విరుద్ధంగా చెప్పారేమిటి అని అడగగా, నిజం తెలుసుకున్న ఆ శిష్యుడు కోపించి, మా గురువుగారు చెప్పిన దానిని విశ్వసించక తిరిగి నన్ను అడిగినందుకు మీకు నపుంసక సంతానం కలుగుతుందని శపించాడట. నపుంసకుడు పుట్టిన తర్వాత ఆ సేనాని భాస్కరరాయల వారి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారట. భాస్కరరాయల వారు జాలిపడి ఆ పిల్లవాడికి పుంస్వం వచ్చేలా చేస్తానని ధైర్యం చెప్పి తనతో పాటు కృష్ణా నది తీరానికి తీసుకొని వచ్చారు. అక్కడ ఒక మండలం పాటు సూర్యారాధన చేసి ఆ పిల్లవాడిని పురుషుడిగా చేశాడు. ఈ సందర్భంలో నిండు వేసవిలో మండుటెండలో ఇసుకలో నిత్యం కృష్ణా తీరానికి వెళ్ళలేక సూర్యుని ప్రార్థించి నదీ మార్గాన్ని తన ఆశ్రమం వైపుకు మళ్లించారు. భాస్కరరాయల వారి అనంతరం నది తిరిగి తన పూర్వ మార్గానికి వెళ్ళిపోయింది. నేటికి పాలమూరు జిల్లాలో మూలమల్ల అనే గ్రామంలో ఈ నది దారి మళ్లిన ఛాయలు, ఇసుక మేటలు కనిపిస్తాయి. తమిళనాడులోని తంజావూరు వద్ద అప్పటి రాజుగారు ఒక గ్రామాన్ని భాస్కరరాయపురం అనే పేరుతో నిర్మించి భాస్కరరాయల వారికి ఇచ్చారు. ఆ గ్రామంలో భాస్కరరాయలు ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ ఒక పెద్ద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజాధికాలు చేసేవారు. నేటికి ఆ గ్రామంలో వారు నివసించిన ఇంటిలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ భాస్కరరాయల దంపతుల పేరు మీద ప్రతిష్ఠ చేసిన భాస్కరేశ్వరుడు, ఆనందవల్లి ఆలయాలు ఉన్నాయి. స్థూలంగా ఇది నాకు తెలిసిన, నేను సేకరించిన బ్రహ్మశ్రీ భారతుల భాస్కరరాయల వారి జీవిత చరిత్ర. చివరగా అమ్మ ఆజ్ఞ లేకపోతే, అమ్మ అనుమతి లేకపోతే ఎవరూ అమ్మ నామాలకు వ్యాఖ్యానం చేయలేరు. ఇది ముమ్మాటికి సత్యం. అమ్మ ఆదేశం మేరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించిన శ్రీ భాస్కరరాయల వారికి వందనం. భాస్కరరాయలు మన తెలుగువారు కావడం మన తెలుగువారికి అందరికీ గర్వకారణం. జై హింద్.